ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఇలాంటి ప్రెమిసెస్ ఉండవు. ఒక బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే మన దగ్గరుండే టీచర్లు 1,89,099 మంది. మన దగ్గరుండే పిల్లలు 32,99,508 మంది పిల్లలు. అంటే ఒక టీచర్కి 18 మంది పిల్లలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రైవేట్లో చూస్తే అక్కడ మీరు చూసినప్పుడు దగ్గర 1,28,951 మంది పిల్లలు. అదే టీచర్లు పిల్లలు వచ్చి 35,64,867 మంది. అంటే మన దగ్గర 33 లక్షలకి 1,90,000 మంది టీచర్లు ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో 36 లక్షలకి 1,29,000 మాత్రమే ఉన్నారు. అంటే మన దగ్గర ఒక టీచర్కి 18 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒక టీచర్కి 28 మంది ఉన్నారు. దగ్గర 10 మంది డిఫరెన్స్ ఉన్నారు. ఇంత స్టాఫ్ ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ కాదు, దేశానికి నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీకు ఇస్తాం. నిరూపించుకోవాల్సిందిగా మా టీచర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అసాధ్యమైన కార్యక్రమం కాదు, ఇది సాధ్యం. పోయిన గవర్నమెంట్లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ పెద్దలను కూడా కోరుతున్నా. నేను ఒక స్పష్టమైన విధానాలతో ముందుకు పోతున్నాను. విజన్ 2047 ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, పిల్లలకి కొండారుగట్టు అర్థం చేసుకోవాలి. 2047 అంటే ఎగ్జాక్ట్గా 25 పూర్తయింది. 2047కి వికసిత్ భారత్ కేంద్రంలో ఉంటే మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, నిన్న మొన్న చూశాను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ రెంటిని డెమాన్స్ట్రేట్ చేసేదానికి స్టూడెంట్ అసెంబ్లీ పెట్టారు. ఆ అసెంబ్లీ నేను చాలా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే వ్యక్తిని. 78 నుంచి చట్టసభలు చూస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ సమయం ఉన్నాను. కానీ అక్కడ జరిగిన అసెంబ్లీ చూస్తే పిల్లలు అసెంబ్లీలో అదరగొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, బాగా రాణించారు. ఒక వినూత్నంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు ఎట్లుండాలి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా చూపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ కొండే పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాను. ఆ విధానాన్ని మీ అందరికి కూడా పెట్టాను. ఈరోజు నా ఆలోచన 47కి పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అందరికీ ఉపాధి కల్పించడం రెండోది. మూడోది మానవ వనరుల్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రపంచంలోనే మేధాశక్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం. నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, అందరికీ వ్యవసాయానికి, తాగడానికి, ఇండస్ట్రీకి నీళ్లు అందించడం, వ్యవసాయం గిట్టుబాటు ధరలు రావడం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం,
5వ పాయింట్ కింద పెట్టుకున్నాం. మౌలిక సదుపాయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, మారు ప్రాంతాల్లో రోడ్లు లేక ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే శక్తి రావాలి. సోలార్ పెట్టాలి. అవసరమైతే ఎక్కడికక్కడ సోలార్ తయారు చేసి బ్యాటరీ పెట్టి మీ ప్రాంతంలోనే కరెంటు తయారు చేసుకుంటూ మీ ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకుని తద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించుకోవడం. ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు. నేను అందుకే ఒక ప్రోగ్రాం ఇచ్చాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ పిల్లలను చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు చేయడమే కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇది అయిన తర్వాత స్వచ్ఛాంధ్ర. ఇప్పుడే పిల్లలు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తూ, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, ఏది కూడా వేస్ట్ కాదు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. దాన్ని సంపదగా సృష్టించుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. కలెక్టర్ గారు ఒక చిన్న పని చేశాడు, చాలా నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని. ఇక్కడ చూస్తే ముస్తాబు ఒక సింపుల్ కార్యక్రమం. ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు, మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది, బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేసి ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. వర్క్ ఫ్రమ్ ఏదైతే ఇది కూడా హోమ్ స్టే కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత డీప్ టెక్నాలజీ పెరిగింది. ఈరోజు క్లిక్కర్ తీసుకొచ్చిన, సెల్ ఫోన్ తీసుకొచ్చిన, ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు అందరికీ సమాచారం వచ్చేస్తుంది. మీ అబ్బాయి డుమ్మా కొట్టినా, అమ్మాయి స్కూలుకు రాకపోయినా రియల్ టైంలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి చూసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది రాదు. దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుకున్నప్పుడు మీరు ఆలోచించాలి. మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మకుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది. అది తొందరలో అది స్టార్ట్ అయితే ఇక్కడుండే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. రాబోయే రోజులు పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతో నేను పోటీ పడాలి. అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి. డేటా సెంటర్లు తీసుకొస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా, క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం. క్వాంటమ్ ఏంటన్నో మీరు తెలుసుకోవాలి. మీ మంత్రి గారు అయితే మొన్నటి చెప్తున్నాడు, నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్పేస్ సిటీ. ఎవరైనా రేపు ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్కు పోవాలంటే మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ. డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు. మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా, ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా, లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే
ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం. విమానాలు తయారు చేసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది. సెమీ కండక్టర్ తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ఐఓటీలు కానీ, హెల్త్కి కావాల్సిన వేరబుల్స్ కానీ, సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం. సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం, గాలితో కరెంటు తయారు చేసుకోవడం, ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,000 24-25. అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.